హలో ఆల్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఇవాల్టి మన టాపిక్ వచ్చేసి ఛావా వర్సెస్ ఔరంగజేబ్. ఈ న్యూస్ గత 2 వారాలుగా బాగా నడుస్తుంది అండ్ రీసెంట్లీ చాలా పీక్లో ఉంది. ఎందుకంటే నాగ్పూర్లో వీ హ్యావ్ సీన్ సివియర్ వైలెన్స్, చాలామంది కొట్టుకున్నారు, టూ మచ్ ఆఫ్ ఫైటింగ్, ఇదంతా జరుగుతుంది. అసలు ఎందుకంత వైలెన్స్ జరుగుతుంది, ఈ పిక్చర్కి ఆ వైలెన్స్కి రిలేషన్ ఏంటి అనేది చూద్దాం. సో ఇది రీసెంట్లీ రిలీజ్ అయిన మూవీ ఛావా. యాక్టర్స్ వచ్చేసి మీకు పిక్చర్లో కనిపిస్తున్నారు, వికీ కౌశల్, రష్మిక అండ్ అక్షయ్ ఖన్నా. ఓకే, ఈ మూవీ దేని గురించి అంటే మనకి మరాఠా ఎంపైర్లో ది వెరీ ఫేమస్ రూలర్ ఆర్ ఎంపరర్ ఎవరు? శివాజీ కదా. శివాజీ వాళ్ళ అబ్బాయి, శివాజీ వాళ్ళ కొడుకు సాంబాజీ. ఠీకే, ఆ సాంబాజీ గురించి స్టోరీ అన్నమాట. అయితే ఛావా అనే పేరు ఎందుకు పెట్టారంటే మరాఠీలో ఛావా అంటే లయన్ కబ్, అంటే లయన్ యొక్క బేబీ అని అర్థం. ఇక్కడ మనకి లయన్ ఎవరు? శివాజీ మహారాజ్. లయన్ కబ్ ఎవరు? ఆయన కొడుకు సాంబాజీ. కరెక్ట్. ఆయన గురించి చూద్దాం మనం. అసలు ఎందుకు ఇది ఇంత ఇష్యూ అవుతుంది న్యూస్లో అనేది చూద్దాం. సో న్యూస్లో ఫస్ట్ ఏంటంటే చాలామంది పొలిటీషియన్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ చేస్తున్నారు. ఏంటంటే ఔరంగజేబ్ యొక్క గ్రేవ్, ఆయన టూంబ్ ఆర్ గ్రేవ్ మన ఇండియాలోనే ఉంది, అది ఎందుకు ఉండాలి, దాన్ని పీకి పడేసేయండి ఆర్ దాన్ని డెస్ట్రాయ్ చేయండి, అది ఉండాల్సిన అవసరం లేదు, మన హిందూ రూలర్స్కి అంత టార్చర్ చేశారు, ఆయనది ఇండియాలో ఉండకూడదు అనేసి ఒక స్టేట్మెంట్ చేశారు. అది చేయగానే చాలామంది జనాలు నిజంగానే ఆ గ్రేవ్ని డెస్ట్రాయ్ చేయడానికి అటు వెళ్ళిపోతారనమాట. సో మనం నాగ్పూర్లో చాలా వైలెన్స్ చూసాం. కరెక్ట్, ఇదొకటి. ఇంకొక న్యూస్ ఏంటంటే ఈ మూవీలో మధ్యప్రదేశ్లోని అసిఫ్గఢ్ ఫోర్ట్లో చాలా ఖజానా ఉంది, ట్రెజరీ ఉంది అన్నట్టుగా ఒక కాంటెక్స్లో చెప్తారు. అది చెప్పగానే చాలామంది పెద్దవాళ్ళు, యూత్ అని తేడా లేకుండా మెటల్ డిటెక్టర్స్, లైట్స్, సెన్సార్స్ పెట్టుకొని అక్కడికి వెళ్ళిపోతారు. ఫోర్ట్లో తవ్వకాలు స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే నిజంగానే ట్రెజరీ దొరుకుతుందేమో అని. సో చూడండి ఒక మూవీ ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది. అలాగే మనం ఇంకొన్ని సీన్స్ చూస్తే చాలామంది యూత్ థియేటర్లో ఏడుస్తున్నారు, పాలాభిషేకాలు చేస్తున్నారు. ఎందుకు అని అంటే మూవీలో లాస్ట్ 40 minutes అరౌండ్ ఔరంగజేబ్ సాంబాజీని ఎంత టార్చర్ చేసి చంపేస్తారు, ఎన్ని రోజులు ఎలా టార్చర్ చేసి చంపేస్తారు అనేది చాలా డీటెయిల్డ్గా చూపించారు. ఏంటంటే ఆడియన్స్ యొక్క ఎమోషనల్ పల్స్ని కనెక్ట్ చేసుకోవడానికి. సో చూసిన ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిపోయి ఫుల్ ఏడ్ చేసి ఔరంగజేబ్ని చాలా బ్యాడ్ లైట్లో చూసి ఫుల్ ఎమోషనల్ అవుతున్నారు. దానికి కూడా బాగా న్యూస్లో ఉంది. అండ్ మహారాష్ట్ర సీఎం కూడా ఒక స్టేట్మెంట్ చేశారు. లుక్, చీఫ్ మినిస్టరే ఒక స్టేట్మెంట్ చేశారు. ఏంటంటే ఈ సినిమా ఛావా అనేది ఒకప్పటి హిస్టారికల్ ఇంజస్టిస్, సోషల్ ఇంజస్టిస్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేస్తుంది, కరెక్ట్గా చూపిస్తుంది అని. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ కూడా ఈ ఛావా మూవీని చాలా ప్రైజ్ చేస్తారు, ఇది ఇంత హిట్ అయింది, ఇంత ఇంపాక్ట్ చూపిస్తుంది అని. సో సీఎం ఏమో ఈ మూవీని ఇంత పొగిడితే అదే మహారాష్ట్ర అసెంబ్లీలోని ఒక ఎమ్మెల్యే, ఆయన పేరు వచ్చేసి అబు అజ్మీ, ఆయన ఏం చేస్తారంటే ఔరంగజేబ్ని ఒక బ్యాడ్ రూలర్ లాగా కాకుండా ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్గా చూద్దాం, ఆయన ఎన్నో టెంపుల్స్ కట్టించారు, మన ఇండియా సబ్ కాంటినెంట్ యొక్క బార్డర్స్ని బర్మా, ఆఫ్ఘనిస్తాన్ అక్కడి వరకు ఎక్స్టెండ్ చేసి అంత గొప్ప ప్లేస్కి తీసుకెళ్లారు. సో ఇలా పాజిటివ్గా చెప్పడం స్టార్ట్ చేశారు. అలా చెప్పేసరికి ఆయనని సస్పెండ్ చేశారు. మీకు అర్థమవుతుందా ఒక మూవీ వల్ల పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఎలా ఉన్నాయో? ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు బికాస్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ హీ మేడ్. సో చూద్దామా ఈ మూవీని మనం అనలైజ్ చేస్తే, మూవీ రివ్యూ కాదు మనం డిస్కస్ చేసేది, ఇది మనకు ఎగ్జామ్లో ఎలా హెల్ప్ అవుతుంది. డెఫినెట్లీ మీరు ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రిగార్డింగ్ ముఘల్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఔరంగజేబ్ కాంట్రిబ్యూషన్ లేదా ఔరంగజేబ్ రీజన్స్ ఫర్ ద డౌన్ఫాల్ ఆఫ్ ముఘల్ ఎంపైర్ చూడొచ్చు, లేదా ఆయన ఇండియన్ సబ్ కాంటినెంట్కి ఏం కాంట్రిబ్యూట్ చేశారు, ఇండియన్ సొసైటీ మీద ఆయన ఇంపాక్ట్ ఎలా ఉండింది, చాలా డెఫినెట్లీ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనం ఆ ఉద్దేశంలో డిస్కస్ చేద్దాం. సో వాట్ ఆర్ వి లెర్నింగ్ టుడే అంటే ఈ మూవీని మనం హిస్టారికల్లీ కరెక్ట్గా చూడొచ్చా, ఎస్ పర్ఫెక్ట్లీ ఇదే జరిగింది అన్నట్టు వాళ్ళు చూపించారా, లేదా మేకర్స్ మనకి సగం ట్రూత్ చూపించి సగం డిస్టార్ట్ చేశారా, లేదా కొంత షాడోలో ఉంచేసి ఓన్లీ వాళ్ళకి కావాల్సింది మాత్రమే చూపించారా, నిజంగా ఔరంగజేబ్ యాంటీ హిందూనా? ఒకసారి ఆయన లైఫ్ లైన్ చూస్తే ఆయనకు హిందూస్ అంటే అస్సలు పడదా, హిందూస్ని మొత్తం డిస్ట్రాయ్ చేయడానికి వచ్చారా, లేదా ఆయన పవర్ కోసమే కొన్ని డెసిషన్స్ తీసుకున్నారా? ఒకసారి ఆయన డెసిషన్స్ని కూడా మనం చూద్దాం. మీరు ఒక మూవీ ఎగ్జాంపుల్ చెప్తే అమెరికాలో అబ్రహాం లింకన్ అండ్ వ్యాంపైర్ హంటర్ అని ఒక కైండ్ ఆఫ్ మూవీ వచ్చింది. ఏంటంటే అందులో అబ్రహాం లింకన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ మార్నింగ్ అంతా ఆయన పొలిటీషియన్ లాగా ఉంటారు, ఈవినింగ్ అంతా వ్యాంపైర్ లాగా ఉంటారు అన్నట్టు ఒక మూవీ తీసుకొచ్చారు. మూవీ పెద్ద హిట్ అయింది.
బట్ అక్కడ ఉన్న అమెరికన్ ఆడియన్స్ మూవీని మూవీలాగా తీసుకోకుండా నిజంగా లింకన్ వ్యాంపైరా, ఆయనకు శక్తులు ఉన్నాయా అలా అనుకోలేదు. లింకన్ గురించి ఇంకా సర్చ్ చేశారు, ఆయన గురించి కొత్త ట్రూత్స్ డిస్కవర్ చేశారు, హిస్టరీని చదివేటట్టు చేసింది ఆ మూవీ. బట్ చావా మూవీ ఇండియాలో అదే చేస్తుందా అంటే ఇట్స్ క్వశ్చనబుల్. సమ్ కాంట్రవర్సీస్ ఏంటంటే మూవీ మీద, ఎవరైతే మూవీలో యాక్చువల్లీ చావా ఈ సాంబాజీకి బావమరుదులు టైప్ ఇద్దరు ఉంటారనమాట, గనోజీ షిర్కే, కానోజీ షిర్కే. వాళ్ళు సాంబాజీని మోసం చేసి ఆయన చనిపోవడానికి కారణమయ్యారు, ట్రైటర్స్ అయ్యారు అన్నట్టు చూపించారు కొంచెం బ్యాడ్ లైట్లో. అప్పుడు వీళ్ళ వంశం నుంచి వచ్చిన డిసెండెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కరెంట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్టర్ మీద డిఫమేషన్ కేసు వేశారు, 100 కోట్ల డిఫమేషన్ కేసు. మీకు కరెక్ట్గా తెలుసా అది జరిగిందని, మీరు ఎందుకు అలా బ్యాడ్ లైట్లో చూపించారు మా యాన్సిస్టర్స్ని అన్నట్టు. దెన్ డైరెక్టర్ వచ్చి పబ్లిక్గా క్షమాపణ చెప్పారు, నా ఉద్దేశం శివాజీ అడ్మినిస్ట్రేషన్ని, సాంబాజీ మహారాజ్ని హైలైట్ చేయడానికే తప్ప ఎవరిని బ్యాడ్ చేయడానికి కాదు అన్నట్టు క్షమాపణ చెప్పారు. అదొకటి. నెక్స్ట్ ఇంకో కాంట్రవర్సీ ఏంటంటే, చావాకి ఒక పెద్దమ్మ టైప్, ఆ క్యారెక్టర్ సోయిరాబాయి. ఆమె అక్కడ కోర్టులో పాన్ నములుతూ ఉంటుంది. మనకెప్పుడు మరాఠా ఎంపైర్లో అలా విమెన్ అంత బాహటంగా పాన్ నమలడం అలా ఉండడం అన్నట్టు ఎక్కడ చూపిలేదు. యూజువలీ చాలా ఆబ్లైజ్డ్గా, రెస్పెక్ట్ఫుల్గా ఇలా కవర్ చేసుకొని ఎక్కువగా అలా ఉంటారు కదా. బట్ ఈవెన్ అంత బోల్డ్గా చూపించడం కూడా ఒక కాంట్రవర్సీ అయింది. నెక్స్ట్ ఎంపైర్లో చాలామంది వారియర్స్, ఫైటర్స్, ఆర్మీ వీళ్ళు వాటర్ నుంచి లేవడం శివాజీ స్టైల్లో, రజనీకాంత్ స్టైల్లో వస్తుంటారనమాట. సో అదంతా ఎంతవరకు అనేసి కూడా మనకి ఆధారాలు లేవు, హిస్టరీలో ఎక్కడ లేవు వాళ్ళకని టాక్టిక్స్ ఆర్ టెక్నిక్స్ ఉన్నాయా అని చెప్పేసి. బట్ ఓకే, ఏంటంటే డైరెక్టర్స్కి ఒక సినిమాటిక్ లైసెన్స్ ఉంటుంది, దాంట్లో కొంత లిబర్టీ తీసుకొని తను అనుకున్న పాయింట్ని గ్లోరిఫై చేయడానికి కొన్ని అనుకోవచ్చు, అజ్యూమ్ చేసుకొని చూపించవచ్చు, అవేం ప్రాబ్లం లేదు. కానీ హిస్టరీని డిస్టార్ట్ చేయకూడదు, ట్రూత్ని మనం ట్రూత్ లాగే చూపించాలి. దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఏ హిస్టరీ మూవీ కదా. బట్ ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. నెక్స్ట్, ఔరంగజేబ్ ఇన్ బ్యాడ్ లైట్. మనకి మూవీలో ఔరంగజేబ్ని ఎలా చూపిస్తారంటే, హీఈస్ అ వెరీ క్రూయల్ రూలర్. ఆయనకి వైలెన్స్ అంటే చాలా ఇష్టం, పెయిన్ ఇచ్చి టార్చర్ చేసి చంపేస్తారు, హిందూస్ అంటే అస్సలు పడదు, హిందూ వర్సెస్ ముస్లిం లాగా చూపిస్తారనమాట. అంటే వీళ్ళ మెయిన్ ఫోకస్ ఆఫ్ ద ఫిలిం ఏంటంటే గుడ్ హిందూ వర్సెస్ బ్యాడ్ ముస్లిం, ఇది వాళ్ళ మెయిన్ ఫోకల్ పాయింట్. యాక్చువల్లీ మూవీలో మ్యాక్సిమం పార్ట్ ఔరంగజేబ్ గురించి మాట్లాడుతూ ఉంటారు, ఎలా సాంబాజీ వెళ్ళి ఔరంగజేబ్ని కౌంటర్ చేయాలి, ఆయనను ఎలా ఫైట్ చేయాలి, ఫోకస్ అంతా అదే అనమాట. ఇది బాగా క్లిక్ అయింది వాళ్ళకి. ఎలా అంటే ఇప్పుడు హిందూ వర్సెస్ ముస్లిం బైనరీ అనేది క్రియేట్ అయింది. చాలామంది హిందూ రాజులు మంచి వాళ్ళు ఉండేవారు, బట్ వాళ్ళే హిందూస్ని మోసం చేశారు, అందుకే ఓడిపోయారు. ముస్లిమ్స్ అందరూ న్యాచురలీ బ్యాడ్, వాళ్ళు ఫారెన్ నుంచి వచ్చి ఇక్కడ హిందూస్ని డిస్ట్రాయ్ చేసి రిలీజియన్ని స్ప్రెడ్ చేయడానికే వచ్చారు, ఇలాంటి ఒక మెసేజ్ వస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా మూవీస్ చూడండి, కాశ్మీరీ ఫైల్స్ కానివ్వండి, కేరళ స్టోరీ, ఆల్మోస్ట్ దట్ హిందూ వర్సెస్ ముస్లిం బైనరీ అనేది వస్తుంది. మనం ఒకసారి ఔరంగజేబ్ యొక్క ఆయన లైఫ్ లైన్ చూస్తే, ఆయన ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఏం చేశారని, ఫస్ట్ ఆయన పవర్లోకి రావడానికి చాలామంది రాజ్పూత్ కింగ్స్ యొక్క అలియన్సెస్ ఫామ్ చేసుకున్నాడు. రాజ్పూత్ మహారాజులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళకి కావాల్సింది ఇచ్చి అలా టైఅప్ అయ్యి ఆయన ఎంపైర్ అనేది ఫామ్ చేశారనమాట. ఇఫ్ ఆయనకి నిజంగా హిందూస్ అంటే అస్సలు పడదు అని అనుకుంటే రాజ్పూత్ వాళ్ళతో అలియన్సెస్ ఫామ్ చేయరు కదా, అదొక ట్రూత్. ఏది మన మూవీస్ మిస్ అవుతున్న ట్రూత్ అది. నెక్స్ట్ 33% మన్సబ్దార్స్. ఈ మన్సబ్దారీ సిస్టమ్ అనేది మనం అక్బర్ టైంలో చూస్తాం, ఆయన స్టార్ట్ చేస్తారు. మన్సబ్ అనే మీనింగ్ ఏంటంటే ఒక ర్యాంక్. ఏదైతే ఎంపరర్ కింద ఆర్మీ ఉంటుందో, మిలిటరీ ఉంటుందో, కొన్ని ఇంపార్టెంట్ పర్సనల్స్ ఉంటారు కదా, కమాండరు, చీఫ్, స్పైస్ డిపార్ట్మెంట్, ఇలా ఒక్కొక్కతనికి ఒక్కొక్క మన్సబ్ ఉంటుంది. హయ్యర్ ద మన్సబ్, హయ్యర్ ద ర్యాంక్, వాళ్ళకి ఎక్కువ సోల్జర్స్ ఇవ్వడము, ఆ హై మన్సబ్దార్కి మంచి హార్సెస్ ఇవ్వడం, ఇలా ఉంటుంది అనమాట. అట్లా ర్యాంకింగ్ ఉంటుంది. అదే అక్బర్ యొక్క సక్సెసర్స్ కూడా ఫాలో అయ్యారు, ఔరంగజేబ్ కూడా ఫాలో అయ్యారు. అయితే ఔరంగజేబ్ యొక్క అడ్మినిస్ట్రేషన్లో మోర్ దెన్ 33% మన్సబ్దార్స్ ఎవరో తెలుసా? హిందూస్. ఇఫ్ ఆయన నిజంగా హిందూస్ని అంత చంపేయాలి అనుకుంటే, పడదనుకుంటే 33% కంటే ఎక్కువ పోస్టులు హిందూస్కి ఇచ్చారు. ఇంకా ఆయనది ఇంత పెద్ద ఎంపైర్. ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే, ముఘల్ రూలర్స్లోనే చాలా ఎక్కువ ఎక్స్టెంట్ వరకు ఎంపైర్ ఎక్స్టెండ్ అయింది అంటే ఔరంగజేబ్ హయాంలో. ఇంపార్టెంట్ ప్రొవిన్స్, ఏవైతే ఇంపార్టెంట్ చోక్ ప్రొవిన్సెస్ ఉంటాయి కదా, దానికి గవర్నర్స్గా ఆయన కంప్లీట్లీ ఇస్లామిక్ పీపుల్ని పెట్టలేదు, హిందూస్, వెరీ ఇంపార్టెంట్ ప్రొవిన్సెస్ని హిందూస్కి ఇచ్చాడు ఆయన. తర్వాత జిజియా ట్యాక్స్,
కైండ్ ఆఫ్ పిలిగ్రిమేజ్ ట్యాక్స్. ఎవరైతే నాన్ ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళు పే చేస్తుంటారనమాట. ముస్లిమ్స్కి ఉండదు ఈ ట్యాక్స్. నాన్ ముస్లిమ్స్ ఎవరైనా సరే జిజియా పే చేయాల్సింది. ఎస్, జిజియా ట్యాక్స్ మంచిది కాదు, ఈయన తీసుకొచ్చాడు. కాకపోతే అందులో కూడా ఆయన ఎగ్జామ్షన్స్ ఇస్తాడు. ఎవరికి? ఒకవేళ ఓల్డ్ పీపుల్ అనుకోండి, బ్రాహ్మిన్స్ అనుకోండి, విమెన్ అనుకోండి, రాజ్పూత్ అనుకోండి, వీళ్ళెవ్వరూ జిజియా పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా నాన్ ముస్లిమ్స్ ఎవరైనా ఈ ట్యాక్స్ పే చేయాల్సిందే. సో అగైన్ ఇక్కడ కూడా ఆయన కొంతమందిని వదిలేసాడు చూడండి, అంత క్రూయల్గా కనిపించట్లేదు కదా. దెన్ ఆయన ఒక కన్జర్వేటివ్ ఆర్థోడాక్స్ సున్నీ. మనం ఇస్లాంలో సున్నీ అండ్ షియా సెక్ట్స్ ఉంటాయని చూసాము, రైట్? ఈయన సున్నీ అనమాట. సో ఈయనకి షియా సెక్ట్ అంటే పడదు. అలాగే మహదవీస్, దావూదీ బోరాస్, సూఫీస్ వీళ్ళెవ్వరూ పడదు. వీళ్ళందరూ ఇస్లాంకి చెందిన వాళ్ళే కదా. ఒకవేళ ఆయన హార్డ్ కోర్ ఇస్లాం పర్సన్ అయితే ఆయన అదర్ సెక్ట్స్ ఆఫ్ ఇస్లాం, సూఫీస్ని కానివ్వండి, షియాని చాలామందిని చంపేశాడు, చాలామందిని పర్సిక్యూట్ చేశాడు, వదలలేదు. మరి ఆయనని కంప్లీట్లీ రిలీజియన్ వ్యూలోనే చూడొచ్చా? సో అదనమాట. ఇక్కడ మన హోల్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా ఒక బయోగ్రఫీ తీసేటప్పుడు, ఒక చాప్టర్ ఉన్నప్పుడు అది హిస్టరీని ట్రూత్ఫుల్గా చూపించాలి. ఒకరిని గ్లోరిఫై చేయడానికి మనం ట్రూత్స్ని కప్పెట్టేసి షాడో చేసేసి అలా చేస్తే ఏమవుతుంది, హిస్టరీ మారుతుంది. అండ్ సినిమా డైరెక్టర్స్కి ఆ రైట్ ఉందా? హిస్టరీని మార్చి చూపించే రైట్ ఉందా? కరెక్ట్, అది క్వశ్చనబుల్ అనమాట. అదే ఎగ్జామ్లో అడుగుతారు. నెక్స్ట్, ఈజ్ హిస్టరీ బ్లాక్ అండ్ వైట్? అంటే కరెక్ట్గా బ్లాక్ అంటే బ్లాక్, వైట్ అంటే వైట్ అలా ఉందా హిస్టరీ? హిందూస్ అంటే గుడ్, ముస్లిమ్స్ అంటే బ్యాడ్ అలా అనుకోవడానికి ఉందా? మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం సాంబాజీ గురించి కదా ఈ మూవీ చావా మాట్లాడింది. మనం టెన్యూర్, ఈ మూవీలో టార్చర్ ఆఫ్ సాంబాజీ అనేది మెయిన్ ఫోకల్ పాయింట్ అని చూసాం కదా. లాస్ట్లో 40 minutes ఈయనని ఎలా టార్చర్ చేసి చంపేస్తారు అదే ఉందన్నమాట. బట్ ఈయన హయాంలో కొన్నిసార్లు ఆయన ఓన్ ఫాదర్కి కూడా ఫైట్ చేశారనమాట. కొంత రెబీలియన్లో ఆయనతో డిఫరెన్సెస్ రావడం, ఆయనతో కొంత ఫైట్లో ఉండడం, అది మనకు మూవీలో చూపించారా? లేదు. లైక్ ఫాదర్ అంటే ఒక గాడ్ ఫిగర్ లాగా చూపించారు, బట్ అక్కడక్కడ ఆయన ఫాదర్తో ఫైట్ చేశారు. అది తప్పు కాదు ఆ టైంలో, ఎందుకంటే మెడివల్ పీరియడ్లో చాలామంది పవర్లోకి రావడానికి సొంత అన్నతమ్ములతో కానివ్వండి, ఫాదర్స్తో, యాన్సిస్టర్స్తో ఫైట్ చేశారు. ద గ్రేట్ ఎంపరర్ అశోక ఏమంటారు, కొన్ని దగ్గర అయితే ఆయన 99 మంది బ్రదర్స్ చంపేసి ఆయన థ్రోన్ ఎక్కారు అని చెప్తారు. కరెక్ట్, కళింగ వార్లో 150,000 మందిని ఆయన వార్ వల్ల చనిపోయారు అని చెప్తారు. అలా ఈ ఫైట్ అనేది ఆ టైంలో కామన్, రైట్? నెక్స్ట్, మనకి మూవీలో కంప్లీట్గా ఔరంగజేబ్ అంటే పడదు, చంపేయడానికే సాంబాజీ చూస్తారని చెప్తారు కదా. ఈయన అర్లీ పార్ట్ ఆఫ్ ది ఫైట్లో, ఆయన టెన్యూర్లో ఔరంగజేబ్తో చేతులు కలుపుతాడు ఒక పాయింట్ ఆఫ్ ది టైంలో. సో ఆయన ఒక వార్కి వెళ్ళేటప్పుడు ఆయనకు హెల్ప్ కావాలన్నప్పుడు ఔరంగజేబ్తో ఆయన అలయన్స్ చేసుకున్నాడు. అది మనకు మూవీలో చూపించారా? లేదు. నెక్స్ట్, హిందూస్ అండ్ ముస్లిమ్స్. మనం శివాజీ అడ్మినిస్ట్రేషన్ని తీసుకుందాం, ఈయన అడ్మినిస్ట్రేషన్ తీసుకుందాం. ఇంపార్టెంట్ పొజిషన్స్ బోత్ హిందూస్ ఆక్యుపై చేశారు, ముస్లిమ్స్ ఆక్యుపై చేశారు. ఒకవేళ ఈయనకి ముస్లిమ్స్ అంటే హిందూ ముస్లిం పడదు, మనం ఆ యాంగిల్లో చూస్తే ముస్లిమ్స్ ఎందుకు వీళ్ళ అడ్మినిస్ట్రేషన్లో ప్లేస్లో ఉంటారు? అక్కడ ఔరంగజేబ్ హిందూస్కి ఇంపార్టెంట్ పొజిషన్ ఇస్తున్నారు, ఇక్కడ శివాజీ అడ్మినిస్ట్రేషన్లో కూడా ముస్లిమ్స్కి ఇంపార్టెంట్ పొజిషన్స్ ఇస్తున్నాయి. సో మనం కంప్లీట్గా రిలీజన్ అనే యాంగిల్లో దీన్ని చూడడానికి లేదు, కరెక్ట్? దెన్ మనం చూస్తే ఇప్పుడు ఈ హిందూ వర్సెస్ ముస్లిం బైనరీ టాపిక్లో మాట్లాడుతున్నాం కదా. చాలాసార్లు ఈవెన్ మరాఠాస్ కూడా పక్కన ఉన్న హిందూ కింగ్స్ని లేదా గోవా ఇలాంటి వాటి మీద వార్కి వెళ్ళి అక్కడ పీపుల్ని చంపి ఆక్రమించుకోవడం, అక్కడ కూడా చావులు జరిగినాయి, మర్డర్స్ జరిగినాయి కదా. అంటే హిందూ ఎంపరర్స్ అయినా సరే, అక్కడ ముస్లిం వాళ్ళైనా సరే, వార్ అన్నప్పుడు అన్నీ చేశారు, చంపారు, కిడ్నాపులు చేశారు, ఆ టెరిటరీని ఎక్స్క్లెయిమ్ చేశారనమాట. సో వాళ్ళు గోవా మీద చేశారు. అలాగే చౌత్ అండ్ సర్దేశ్ముఖ్ ఇవేంటంటే ట్యాక్స్లు, మరాఠాస్ విధించే ట్యాక్స్లు. ఎలా అంటే, నేను మీ ప్లేస్ని రైడ్ చేయకూడదు, ఆక్రమించుకోకూడదు అని అంటే మీరు నాకు ట్యాక్స్ కట్టాలి, చౌత్. ఆ ట్యాక్స్ మీద ఇంకొక % ఆఫ్ ట్యాక్స్ వేస్తే సర్దేశ్ముఖ్. ఓకే, ఇవెవరేశారు? మరాఠాస్. ఓన్లీ ముస్లిమ్స్ మీద వేశారా? లేదు, పక్కనున్న హిందూ కింగ్స్ మీద, చుట్టుపక్కల నైబరింగ్లో ఏ టెరిటరీస్ ఉంటే వాళ్ళన్నిటి మీద వేశారు. మరి హిందూస్ ఓన్లీ హిందూస్కే ఫాలో అయ్యారు, కలిసిమెలిసి ఉన్నారు అంటే ఓన్లీ రిలీజియన్ యాంగిల్లో మనం చూస్తే వీళ్ళు హిందూస్ మీద కూడా అటాక్ చేశారు, హిందూస్ మీద కూడా ట్యాక్స్లు వేశారు, కరెక్ట్? సో అండ్
శివాజీ అడ్మినిస్ట్రేషన్లో ఈ పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. టాప్ కమాండర్స్ చూడండి, అంత ఇంపార్టెంట్ పొజిషన్స్ని శివాజీ మహారాజ్, ఈవెన్ సాంబాజీ టైంలో కూడా ముస్లిమ్స్ ఆక్యుపై చేశారు. అదొక ఇంపార్టెంట్ పాయింట్. అలాగే వీళ్ళ ఓన్ కింగ్డమ్ కూడా బీజాపూర్ ఎంపైర్ నుంచి బ్రేక్ అయి ఫామ్ చేసుకుంది. ఓకే, ఒకప్పుడు అందరూ ఒక కంప్లీట్ పార్ట్లా ఉంది, అక్కడ నుంచి బ్రేక్ అయ్యి వీళ్ళు ఎంపైర్ ఫామ్ చేసుకున్నారు. అలాగే వాళ్ళకి ఎప్పుడైతే అవసరం వచ్చిందో గోల్కొండ కుతుబ్ షాహీస్తో, ముఘల్స్తో చేతులు కలిపి పనిచేశారు. దేర్ ఆర్ సర్టెన్ ఇన్స్టెన్సెస్ వాళ్ళు అలైజ్గా పనిచేసినప్పుడు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, వాళ్ళు హిందూ కింగ్సే బట్ ఇతర రాష్ట్రాల్లోనే హిందూ కింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాయకాస్, వీళ్ళు ఎక్కడ ఉంటారు, మైసూర్, కర్ణాటక. ఈ కర్ణాటకలోని నాయకాస్ మీద వార్కి వెళ్ళారు మరాఠాస్. ఆ టైంలో ముఘల్స్ వీళ్ళ హెల్ప్ కూడా తీసుకున్నారు. సో ఇదంతా మనం ఎందుకు డిస్కస్ చేసాము అని అంటే, బికాస్ డెఫినెట్గా మీరు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాంట్రిబ్యూషన్ ఆఫ్ ముఘల్స్ టు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఔరంగజేబ్ యొక్క కాంట్రిబ్యూషన్, ఔరంగజేబ్ టైంలో ఇండియన్ సొసైటీ, వీటి కోసం మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మనము హిస్టరీని హిస్టరీ లాగే చదవాలి. అది జనరల్ ఆడియన్స్గా మనకి ఆర్ డైరెక్టర్కి ఆర్ ఒక బుక్ రాసే వాళ్ళకి ట్రూత్ని మార్చే రైట్ లేదు. ఎందుకంటే జరిగింది జరిగినట్టే చూపించాలి కదా. డెఫినెట్లీ శివాజీ మహారాజ్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఎంపరర్, చాలా మంచి కింగ్, ఎక్సలెంట్ వారియర్, గొరిల్లా టాక్టిక్స్లో ఆయనని మించి ఎవరు లేరు. బట్ ది సేమ్ టైం మిగతా అన్ని కింగ్డమ్స్లో ఏదైతే జరుగుతుందో అవి కూడా ఈ కింగ్డమ్లో జరిగాయి. ఇట్స్ నార్మల్, ఆ టైంలో ఇదంతా యాక్సెప్టబుల్ అండ్ నార్మల్. సో మనం అది అలాగే తెలుసుకోవాలన్నమాట. సో యూజువల్గా ఈ ఔరంగజేబ్ హిందూస్ని చంపడం కోసం చేశాడు ఇదంతా కంటే ఆయన పొలిటికల్ కంట్రోల్ కోసం ఇవన్నీ చేశాడు. హిందూస్ అయినా సరే, ముస్లిమ్స్ అయినా సరే ఫ్రెండ్స్ చేసుకుంటాను, ఎందుకంటే నా ఎంపైర్ మొత్తం సబ్ కాంటినెంట్ అంతా ఎక్స్పాండ్ అవ్వాలి, బర్మా దాటాలి, ఆఫ్ఘనిస్తాన్ దాటాలి, అందుకోసం ఆయన ఇవన్నీ చేశాడు. అలాగే ఔరంగజేబు ఇస్లాంకి కన్వర్ట్ చేయడానికి చాలామందిని చంపేశారు అంటారు, బట్ అది కూడా డిస్ప్యూటబులే. కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని కన్వర్ట్ చేసుకోమన్నాడు బలవంతంగా, చేయకపోతే చంపేశాడు. అది ఎంతవరకు నిజం అనేది ఇంతవరకు ఎవరు కన్ఫర్మ్ చేయలేదు. చాలా వరకు కన్వర్షన్ కనిపించదు. ఎస్, కొంతమందిని ఆయన కన్వర్ట్ చేయడానికి ఫోర్స్ చేశాడు అని అంటారు కొంత టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళని. ఎందుకంటే ఆయన ఎలా అనుకున్నారంటే, ఇస్లామిక్ రూల్లో ఇలా కొన్ని రూల్స్, కోడ్ ఆఫ్ కండక్ట్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం ఆయన అడ్మినిస్ట్రేషన్ నడపాలి అనే ఒక సెల్ఫిష్ మోటివ్తో కన్వర్ట్ చేయమన్నారు. అంతేగాని ఆర్డినరీ పీపుల్ని, మనలాగా మీలాగా కామన్ పీపుల్ని కన్వర్ట్ చేయండి లేకపోతే చచ్చిపోతారు అన్నట్టు అలాంటి దాఖలాలు లేవు. అలాగే వాళ్ళ టైంలో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చాలా కాంట్రిబ్యూషన్ ఉంది. మీరు అక్బర్ టైం నుంచి చూడండి, హిందూ పెయింటర్స్ ఉన్నారు, ఖార్ఖానాస్ ఉన్నాయి, తాజ్మహల్, చార్మినార్, ఎక్కడెక్కడో మనకి ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది వీళ్ళ టైంలో. మనం ఎందుకు ఇది డిస్కస్ చేసామంటే, వీళ్ళు కంప్లీట్లీ ఫారెన్ నుంచి వచ్చారు, ఇండియాని డెస్ట్రాయ్ చేయడానికి వచ్చారు, అలాంటి ఒకటి లైమ్ లైట్లో కనిపిస్తుంది. ఆ ప్రాపగాండా ఎక్కువ జరుగుతుంది. దానికంటే వాళ్ళు కొన్ని సెంచరీస్ ఇండియాలో ఉన్నారు, ఇండియన్ సొసైటీకి కాంట్రిబ్యూట్ చేశారు, ఇండియన్స్తో కలిసిపోయారు, ఇండియనైజ్ అయిపోయారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు. సో దే ఆర్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ కల్చర్ అండ్ హెరిటేజ్. సో ఏది ఉంటే అది నిజమే చూపించాలి. ఔరంగజేబ్ బ్యాడ్ అంటే ఎస్, అది ఖచ్చితంగా మనకి హిస్టరీలో ఉంటాయి, సోర్సెస్, రికార్డ్స్ ఉంటాయి కదా, అది అలాగే చదవాలి. అంతేగాని మూవీస్ డిస్టార్ట్ చేయకూడదు. సో ఇది క్వశ్చన్ ఎలా అడుగుతారు, ఈవెన్ మూవీస్ ఎలా హిస్టరీని డిస్టార్ట్ చేస్తున్నాయి, ఎగ్జాంపుల్ చెప్పండి. మూవీస్ ఎలా మనుషుల్ని ఎమోషనల్లీ డిస్కనెక్ట్ చేస్తున్నాయి, ఇంపాక్ట్ చేస్తున్నాయి, అది కూడా క్వశ్చన్. సో క్వశ్చన్ ఆఫ్ ది డే అంటే, మనకి తాజ్మహల్ ఆగ్రాలో ఉంది కదా, షాజహాన్ కట్టించారు. షాజహాన్ కొడుకు ఔరంగజేబ్, రైట్? ఔరంగజేబ్ కూడా తన వైఫ్ కోసం అలాంటి ఒక తాజ్మహల్ని కట్టిద్దాం అనుకుంటాడు, కట్టిస్తాడు కూడా, కానీ అస్సలు బాగా రాదు. ఇట్స్ అ పువర్ రెప్లికా అనమాట, వెరీ పువర్, ఏమంటారు, డమ్మీ లాగా వస్తుంది. ఏ ప్లేస్లో ఆ తాజ్మహల్ని కట్టించారు, దట్ రెప్లికా ఆఫ్ తాజ్మహల్ని కట్టించారు? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో దాని గురించి తెలుసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఈస్ ఫర్ టుడే.